రీసెంట్గా ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ గురించి వినే ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఇది వైరల్ కూడా అయింది. ఏప్రిల్ 6 రోజు మోడీ గారు ట్విట్టర్లో ఇది ఒక గేమ్ చేంజర్ అని ప్రకటించారు. బట్ చాలా మందికి అసలు PFBR అంటే ఏంటి, దీనివల్ల భారతదేశానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది తెలియదు. యాక్చువల్లీ ఈ వీడియో ముందే చేయాలి, బట్ ఈ వీడియోలో ఎన్నో టెక్నికాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ నేను అర్థం చేసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఐ ప్రామిస్ ఈ వీడియో బోరింగ్గా ఉండదు, వీడియో స్కిప్ చేయొద్దు. చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. FBR, Fast Breeder Reactors. Reactors that create fuel as they work. No one in the world except Russia had this technology until this week. ఏప్రిల్ 6 సాయంత్రం తమిళనాడు కల్పకంలో మన సైంటిస్టులు 100% మేడ్ ఇన్ ఇండియా 500 మెగావాట్ బ్రీడర్ రియాక్టర్లో అడ్వాన్స్ అయ్యారు. బ్రీడర్ రియాక్టర్ అంటే ఒక కారు ఉంది, 10 లీటర్ పెట్రోల్ వేసి 100 కిలోమీటర్ డ్రైవ్ చేశా. ఇంజన్లో పెట్రోల్ బర్న్ అయి వేస్ట్గా స్మోక్ పర్యావరణంలో అంటే అట్మాస్ఫియర్లో రిలీజ్ అవుతోంది. బట్ కార్ ఎగ్జాస్ట్లో నేను ఒక మెషిన్ పెట్టి ఈ గ్యాస్తో ఇంకొక 20 లీటర్ల పెట్రోల్ను ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది? సేమ్ కార్ 10 లీటర్ పెట్రోల్ను 20 లీటర్గా మారుస్తోంది అండ్ ఆల్సో 100 కిలోమీటర్ల డిస్టెన్స్ను కూడా కవర్ చేస్తోంది. వాడిన దానికంటే ఎక్కువగా ఉత్పత్తి చేసే యంత్రాన్నే బ్రీడర్ రియాక్టర్ అంటారు. ఈ రియాక్టర్ ఎలా పనిచేస్తుందో చెప్పే ముందు, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి థోరియం అవసరం లేదు, యురానియం కావాలి. 1940లోనే మన హోమీ బాబా గారు ద లెజెండరీ థోరియంతో అన్లిమిటెడ్ విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు అనే ఈ టెక్నాలజీని కనుక్కున్నారు. యాక్చువల్లీ హోమీ బాబా గారి బ్రెయిన్ చైల్డ్ టెక్నాలజీ ఇది. 70 ఏళ్ల నుండి ఇండియన్ కంపెనీస్ అండ్ ఇండియన్ సైంటిస్టులు దీనికోసం పనిచేస్తుంది. భారత్ యొక్క ప్రధాన సమస్య ఏంటి అంటే యురానియం లోటు. మన దగ్గర యురానియం ఉంది, బట్ దాని యొక్క కాన్సన్ట్రేషన్ కేవలం 1% మాత్రమే ఉంది. యురానియంలో అత్యధిక ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. యురానియం కెనడా, రష్యా, కజకిస్తాన్ వంటి దేశాల్లో ఎక్కువగా ఉంది. ఇండియా ప్రతి ఇయర్ 4,000 కోట్లు ఖర్చు పెట్టి యురానియంను ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాన్ని న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడి విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ ఇయర్లీ 4,000 కోట్లు మన దగ్గర లేవు అని కాదు, ఇక్కడ మనీ ఇష్యూ కానే కాదు. స్ట్రాటజికలీ యుద్ధ సమయాల్లో USA, కెనడా వంటి దేశాలు ఇండియా యుద్ధాన్ని ఆపకపోతే యురానియం సప్లైస్ను ఆపేస్తాము అని చెప్పి కండిషన్స్ పెడుతూ ఉంటాయి, ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తూ ఉంటాయి. ఇది ప్రధాన సమస్య. ఇయర్లీ ఇండియా $130 బిలియన్ అంటే దాదాపు 10 లక్షల కోట్ల విలువ గల ఆయిల్ అండ్ గ్యాస్ను కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఆయిల్ను కార్, ట్రక్స్, బైక్స్లో వాడతారు. గ్యాస్ను కుకింగ్ గ్యాస్, LPG, LNG వంటి వాటికి వాడుతారు. $130 బిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్. మనం సంపాదించిన లాభం మొత్తం ఆయిల్ అండ్ గ్యాస్ను కొనుక్కోవడానికే ఖర్చు పెడుతున్నాం. మనకంటూ ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. యురానియం నిల్వలు కూడా లేవు. ఇరాన్ యుద్ధం వల్ల ఏమైంది? హర్మూజ్ను క్లోజ్ చేశారు. ఇక్కడ LPG ధరలు పెరిగాయి అండ్ మన దౌత్యవేత్తలు ఇరాన్ కౌంటర్ పార్ట్స్తో రిక్వెస్టింగ్ మోడ్కు వెళ్ళిపోయారు. బికాజ్ ఎనర్జీ సప్లైస్ ఆగిపోతే వ్యాపారాలు దెబ్బతింటాయి, ప్రజలు తిరగబడతారు అండ్ ప్రభుత్వాలు కూలిపోతాయి. ఆత్మనిర్భర్ భారత్ అంటే మనం బయ్యర్ నుండి మేకర్ అవ్వాలి అని. గల్ఫ్ దేశాల నుండి ఆయిల్ అండ్ గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవాలి. కెనడా, కజకిస్తాన్, రష్యా నుండి కూడా యురానియం ఇంపోర్ట్స్ను క్రమక్రమంగా తగ్గించుకోవాలి. ఇది చేయాలి అంటే ప్రపంచంలో ఎవ్వరూ చేయని ఒక అద్భుతాన్ని చేయాలి. ఈ అద్భుతం పేరే బ్రీడర్ రియాక్టర్. దీన్ని గనుక సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకొక 400 ఇయర్స్ వరకు అంటే 40 జనరేషన్స్ వరకు యురానియం ఇంపోర్ట్ చేసుకునే అవసరమే లేదు. చాలా చీప్గా లేదా ఫ్రీగా విద్యుత్ అందరికీ లభిస్తుంది. 400 to 700 ఇయర్స్ వరకు మనం ఆత్మనిర్భర్ అవుతాం. ఏ టామ్, ట్రంప్ అండ్ హ్యారీ ఇండియాను ఆర్మ్ ట్విస్ట్ చేయలేడు. మనకు ఇష్టం వచ్చినట్లు అణ్వాయుధ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎవడే కానీ న్యూక్లియర్ ఫ్యూల్ ఎక్స్పోర్ట్ బ్యాన్ విధించలేడు. ఒకవేళ మన వెహికల్స్ను ఎలక్ట్రిక్ లాగా కన్వర్ట్ చేస్తే ముస్లిం దేశాల దగ్గర ఆయిల్ అండ్ గ్యాస్ను కూడా పూర్తిగా కొనే అవసరం లేదు. యురానియం సెంటర్ పాయింట్గానే ఇరాన్లో యుద్ధం జరుగుతోంది. యురానియం యొక్క UF6 గ్యాస్ను ఇరాన్ ఇస్ఫహాన్ కొండల కింద సెంట్రిఫ్యూడ్ మిషన్స్ ద్వారా స్పిన్ చేసి గ్యాస్ను 60% వరకు ఎన్రిచ్ చేసింది. ఇంకొక 25 డేస్లో ఈ ఎన్రిచ్డ్ యురానియంను 90% చేస్తే ఇరాన్ దగ్గర ఆటోమ్ బాంబ్స్ వచ్చేస్తాయి. దీన్ని ఆపడానికే ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేసింది. యురానియం యొక్క పవర్ ఇది. యురానియం గ్యాస్ను 90% ఎన్రిచ్ చేసి చిన్న చిన్న మెటల్ బాల్స్ లాగా అంటే గోళీల్లాగా తయారు చేస్తారు అండ్ ఈ గోళీలనే మిజైల్ హెడ్స్లో అమర్చి ఆటోమ్ బాంబ్స్ లాగా తయారు చేస్తారు అనమాట. యురానియం లిమిటెడ్గానే ఉంది. రేపు దినాన ఈ మెటల్స్ను వెపనైజ్ చేయగలరు, అంటే ఆయుధీకరణ చేయగలరు. మీరు మా మాట వినకపోతే యురానియం సప్లై ఆగిపోతుంది అని చెప్పి బెదిరించగలరు.
పై చెప్పిన వాటికి చెక్ పెట్టడానికే ఈ బ్రీడర్ రియాక్టర్ను తయారు చేశారు. దీని యొక్క ఫస్ట్ స్టేజ్లో న్యాచురల్ యురానియంను అంటే కెనడా నుండి రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకున్న యురానియంను రియాక్టర్లో వేసి హీట్ చేసి యురానియం 235ను స్ప్లిట్ చేసి దాని ద్వారా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తారు. బట్ యురానియం 238 అనే వేస్ట్ మెటీరియల్ ఛాంబర్లో ఉన్న న్యూట్రాన్స్ను గుద్దుకొని ప్లూటోనియం 239గా కన్వర్ట్ అవుతుంది. ఇన్ని రోజులు మనం ఫస్ట్ స్టేజ్ వరకే హ్యాపీగా ఉన్నాం. యురానియంను హీట్ చేయడం, ఎలక్ట్రిసిటీ లాగా కన్వర్ట్ చేయడం, ప్లూటోనియంను సముద్రంలో కలపడం. బట్ మన సైంటిస్టులు లెట్స్ వెయిట్, డూ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి స్టేజ్ 2లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను కనుక్కున్నారు. ఇప్పుడు గేమ్ అర్థం చేసుకోండి. బ్రీడర్ రియాక్టర్ యొక్క మధ్యలో ప్లూటోనియంను పోశారు. స్టేజ్ 1 యొక్క వేస్ట్ ఉంది కదా, ఆ ప్లూటోనియంనే వేశారు, అంటే వేస్ట్ మెటీరియల్ను వేశారు. రియాక్టర్ చుట్టూ వైజాగ్, ముంబై, కేరళ బీచెస్లో ఈజీగా దొరికే ఫిల్టర్డ్ థోరియం యొక్క బ్లాంకెట్ను అంటే కైండ్ ఆఫ్ బ్యాటరీ లాంటి బట్టను కప్పారు. రియాక్టర్ను బర్న్ చేశారు. ప్లూటోనియం హీట్ అయిన వెంటనే టీనీ న్యూట్రాన్స్ను అంటే చిన్న చిన్న బుల్లెట్స్ను రిలీజ్ చేస్తుంది. ఈ బుల్లెట్స్ను థోరియం బ్లాంకెట్ పీల్చుకొని కెమికల్ రియాక్షన్ జరిగి కట్ చేస్తే యురానియం 233 రిలీజ్ అవుతుంది. ఇది గేమ్ అంటే. ఇక్కడ ఫిజిక్స్లో ఎనర్జీ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డెస్ట్రాయిడ్, తక్కువ ఇన్పుట్తో అధిక అవుట్పుట్ను ఎలా తయారు చేయగలరు అంటే 1000 కేజీల బరువున్న బండ్రాయిని 10 కేజీల లివర్ లేపుతుంది. చిన్న అగ్గిపుల్ల అడవిని తగలబెట్టేస్తుంది. 1000 రూపాయల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ అయి 10 ఏళ్ల తర్వాత 10,000 రూపాయలు అవుతుంది. బ్రీడర్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే చేస్తుంది. టెక్నికల్గా వెళ్దాం. ప్లూటోనియం స్ప్లిట్ అయ్యి 3 న్యూట్రాన్స్ను రిలీజ్ చేస్తుంది. 3 న్యూట్రాన్స్లో 1 న్యూట్రాన్ మాత్రమే మళ్ళీ ప్లూటోనియంను స్ప్లిట్ చేయడానికి వాడబడుతుంది. మిగతా 2 న్యూట్రాన్స్ ఉన్నాయి కదా, అవి థోరియంతో కొలైడ్ అవుతాయి, అంటే గుద్దుకుంటాయి. దున్నుకున్నోడికి దున్నుకున్నంత అన్నట్లు ఎద్దు బలంగా ఉంటే అద్దె ఎప్పుడైనా వస్తుంది. ఇది యాక్చువల్లీ సస్టైనబుల్ కాన్సెప్ట్. థోరియం మన దగ్గర అన్లిమిటెడ్గా ఉంది. థోరియం నిల్వలు ఇండియాలో ప్రపంచంలోనే నంబర్ 1. ఎవరి దగ్గర మన దగ్గర ఉన్నన్ని థోరియం నిల్వలు లేవు. థోరియంను కరెక్ట్గా వాడితే మనకు తిరుగే ఉండదు. యూఎస్ఏ, చైనా, ఫ్రాన్స్ ఈ టెక్నాలజీ కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టి మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేశారు. ఈ టెక్నాలజీలో క్యాచ్ ఏంటి అంటే ఈ రియాక్టర్ను కూల్ చేయడానికి మనం లిక్విడ్ సోడియం మెటల్ను వాడుతున్నాం. ఈ సోడియం గాలికి తగిలితే తగలబడుతుంది, కొంచెం లీక్ అయినా పేలిపోతుంది. కాబట్టే మన సైంటిస్టులు దీన్ని మాస్టర్ చేశారు. యూఎస్ఏ, ఫ్రాన్స్ చేయలేని పని మనం చేసి చూపించాం. ఒక స్క్రాప్ నుండి థోరియం నుండి యురానియం 233ను మనం తీయగలుగుతున్నాము అంటే మామూలు విషయం కాదు. సెకండ్ స్టేజ్లో మనం యురానియం 233ను బయటకు తీసాం. సెకండ్ స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అంటే ఏప్రిల్ 6 సాయంత్రానికి మనం యురానియం 233ను ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేశాం. కాబట్టే పిఎం మోడీ గారు ట్వీట్ పెట్టారు, నెక్స్ట్ రాబోయేది స్టేజ్ 3 అంటే ఎండ్ గేమ్. ఎండ్ గేమ్ గురించి చెప్తా. దానికంటే ముందు ఇలాంటి కాంటెంట్ నచ్చితే వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. స్టేజ్ 3 గురించి తెలిస్తే చెమట్లు పడతాయి. సున్నీ షేకులు ఆయిల్ బావులు మూసుకోవాల్సిందే. స్టేజ్ 2 నుండి బయటకు వచ్చిన యురానియం 233ను అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో వేసి అంటే స్టేజ్ 3 యొక్క రియాక్టర్లో వేసి డైరెక్ట్గా యురానియం 233ను థోరియంతో పాటు హీట్ చేస్తారు. ఇంతకు ముందు చెప్పా కదా, థోరియం మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. యురానియం నుండి బయటికి వచ్చిన 1 న్యూట్రాన్ ఎలక్ట్రిసిటీ కోసం వాడబడుతుంది. మిగతా 2 న్యూట్రాన్స్ థోరియంతో కొలైడ్ అవుతాయి, మళ్ళీ యురానియం 233ను ప్రొడ్యూస్ చేస్తాయి. థోరియం యురానియం యొక్క న్యూట్రాన్స్ కొలైడ్ అయితే మళ్ళీ యురానియం 233 బయటికి వస్తుంది. మనం ఈ యురానియం 233ను స్టోర్ చేసుకుంటాం. దీన్నే మళ్ళీ స్టేజ్ 1 కోసం వాడుకుంటాం. కెనడా లాంటి ఖాళీస్థానీ సింపథైజర్ దేశాల నుండి యురానియంను కొనే అవసరం లేదు. డబ్బులు మిగలడం చిన్న విషయం. 4,000 crores ఈజ్ టైనీ అమౌంట్. బట్టి పెత్తనం తగ్గుతుంది. మేము లేకపోతే మీకు రిచ్ మెటల్స్ లేవు అని పాశ్చాత్య అహంకారం నుండి మనం బయటపడతాం. యురానియం 233 నుండి డైరెక్ట్గా బాంబ్స్ను తయారు చేయొచ్చు. డైరెక్ట్గా వార్ హెడ్లో పోసి ఉతక్కొట్టచ్చు డైరెక్ట్గా. దిస్ ఈజ్ యాక్చువల్లీ అండ్ కైండ్ ఆఫ్ న్యూక్లియర్ వెపనే. అంటే దీంట్లో ఎన్రిచ్మెంట్ తక్కువగా ఉంటుంది, బట్ ఇది న్యూక్లియర్ ఫ్యూల్ అనమాట. దీన్ని ఎన్రిచ్ చేసి అణ్వాయుధాలు ఎలా తయారు చేయాలి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సిఐఏ కళ్ళు కప్పి 1998లోనే. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేనప్పుడే ఆపరేషన్ శక్తిను లాంచ్ చేసి అణ్వాయుధాలను ప్రయోగించాం. యురానియం 233తో ఏమేం చేయాలి అనేది భారత ప్రభుత్వ నాయకులకు బాగా తెలుసు. మనమేమీ చెప్పే అవసరం లేదు. సో న్యూక్లియర్ వెపన్స్ తయారీకు ధోకా ఉండదు. ఇలాంటి రియాక్టర్స్ను ఇంకా ఎక్కువ సంఖ్యలో తయారు చేస్తే
400 ఇయర్స్ వరకు అన్లిమిటెడ్ ఎలక్ట్రిసిటీ లభిస్తుంది. అండ్ మీకు తెలుసో లేదో ఈ యురేనియం రీసైక్లింగ్ వల్ల పర్యావరణానికి ధోకా లేదు. క్లీన్ ఎయిర్తో పాటు ఫ్రీ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ హబీబీలకు ఎలా చెక్ పెట్టాలి అంటే, టు బి వెరీ హానెస్ట్, ఆయిల్ అండ్ గ్యాస్ను రిప్లేస్ చేయడం 100% సాధ్యం కాదు, ప్రాక్టికలీ సాధ్యమే కాదు. బట్ స్లోగా ఇండియన్ కార్స్, ట్రక్స్ అండ్ బైక్స్ను ఎలక్ట్రిక్గా మార్చాలి. ఆయిల్ ఇంపోర్ట్స్ను క్రమక్రమంగా తగ్గించుకోవాలి. ఆల్రెడీ చైనా ఈ ఇనిషియేటివ్ను స్టార్ట్ చేసింది. మనం తక్కువగా ఆయిల్ వాడితే మార్కెట్లో ఆయిల్ యొక్క సప్లై ఎక్కువ అవుతుంది, డిమాండ్ తగ్గుతూ వస్తుంది. ఆయిల్ సప్లై ఎక్కువ అయితే ఆటోమేటిక్గా ప్రైజెస్ తగ్గిస్తారు. రేపు మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరిగితే మనం భయపడే అవసరం లేదు. మనం సెకండ్ స్టేజ్లో ఆల్రెడీ అడ్వాన్స్ అయ్యాం, కైండ్ ఆఫ్ విన్ అయిపోయాము. అంటే ఆల్రెడీ వీఆర్ ప్రొడ్యూసింగ్ యురేనియం 233, అంటే విన్ అయిపోయాం. స్టేజ్ 3లో ఏమీ లేదు, యురేనియం 233తో థోరియంతో మిక్స్ చేసి హీట్ చేయాలి అన్నమాట. దీన్ని ఎంతవరకు మన భారత ప్రభుత్వ నాయకులు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది చాలా పెద్ద క్యాచ్. ఈ బ్రీడర్ రియాక్టర్లో సక్సెస్ రేట్ 1% మాత్రమే. 1% విన్నింగ్ ఛాన్స్ అండ్ వీ డిడ్ ఇట్. ఇది యాక్చువల్లీ సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక విషయం. బట్ చాలా మందికి అర్థం కాలేదు కాబట్టే ఇది అంతగా వైరల్ అవ్వలేదు. అండ్ ఈ వీడియోను కూడా ఎక్కువ మంది చూడరు. టాపిక్ బోరింగ్గా ఉండొచ్చు, బట్ గేమ్ ఈజ్ వెరీ డిఫరెంట్. జియో పాలిటిక్స్ను నేను మొదటగా స్టార్ట్ చేసినప్పుడు చాలామందికి కాంటెంట్ బోరింగ్గా అనిపించింది. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా అదే అనిపించింది. కానీ ఇప్పుడు జియో పాలిటిక్స్ పట్ల ఆకర్షణ పెరిగింది. రానున్న రోజుల్లో మెటలర్జీ, యురేనియం, లిథియం, రేరర్స్ మెటల్స్ సెంట్రిక్గా యుద్ధాలు జరగడం అనేది ఖాయం. మార్క్ మై వర్డ్స్. ఎందుకని ఫ్రాన్స్, యూఎస్ఏ ఇది చేయలేకపోయాయి అంటే, ఫస్ట్ వీళ్ళ దగ్గర చీప్ గ్యాస్ ఉంది. అంటే యురేనియం వాళ్ళ దగ్గర చీప్గా దొరుకుతుంది. దాన్నే వాడుకొని విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంత అవసరం లేదు. ఇండియా దగ్గర యురేనియం లేదు కాబట్టి మనకిది అవసరం, వాళ్ళకంత యూజ్ లేదు. సెకండ్ ఏంటి అంటే సోడియం ఫైర్. నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఈ రియాక్టర్ను కూల్ డౌన్ చేయడానికి లిక్విడ్ సోడియంను వాడుతున్నాం. లిక్విడ్ సోడియం ఈజీగా ఫైర్ను క్యాచ్ చేస్తుంది అని అక్కడున్న లెఫ్ట్ లిబరల్ పర్యావరణ ప్రేమికులు ఈ ఇనిషియేటివ్కు అగేన్స్ట్గా ఎన్నో ప్రొటెస్టులు చేశారు కాబట్టి వాళ్ళు అక్కడికే ఆగిపోయారు. అండ్ ఈ టెక్నాలజీలో మాస్టర్ అవ్వాలి అంటే ఎంతో కష్టపడాలి. ఇండియా కూడా 70 ఏళ్ళు కష్టపడింది. జపాన్ దాదాపు $12 బిలియన్ 10,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇందులో పాస్ అవ్వలేకపోయింది. అమెరికా దాదాపు $30 బిలియన్ ఖర్చు పెట్టింది. ఫ్రాన్స్ అయితే ఇది ఎవరు చేయలేరు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, అది మంచిదై ఉంటే ఎప్పుడో మేము తయారు చేసుకునే వాళ్ళం అని చెప్పి ఫ్రాన్స్ అహంకారాన్ని చూపించింది. రష్యా దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. రష్యా తర్వాత ఇండియానే ఈ యొక్క ఫీట్ను అందుకోగలిగింది. అందుకని ఇది మామూలు విషయం కాదు. అండ్ దీంట్లో ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. యురేనియం 233 బాంబు మెటీరియల్ ఫ్రీగా వస్తుంది. ఈ బాంబు మెటీరియల్ను డైరెక్ట్గా ఎక్కించి పాకిస్తాన్పై ఫ్రీగా పంపొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫ్రాన్స్, యుఎస్ఏ అండ్ వాటెవర్ జపాన్ వంటి దేశాల దగ్గర మన దగ్గర ఉన్నన్ని థోరియం నిల్వలు లేవు. మన దగ్గర ఉన్న హయ్యెస్ట్ అడ్వాంటేజ్, మన దగ్గర 25%, వరల్డ్స్ 25% థోరియం నిల్వలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం 100 కేజీల థోరియంను ఉత్పత్తి చేస్తే 25 కేజీలు ఇండియా నుండే వస్తాయి. కాబట్టి ఈ యొక్క అడ్వాంటేజ్ను వాడుకొని బ్రీడర్ రియాక్టర్తో గేమ్ చేంజింగ్ టెక్నాలజీను తయారు చేసుకున్నామని మన మెయిన్ మీడియాకు ఇది అర్థమే కావడం లేదు. ఎంతో కష్టపడి ఎన్నో గంటలు కూర్చొని నేర్చుకొని మీ ముందు ఈ వీడియోను ప్రజెంట్ చేస్తున్నా. దీని యొక్క రీచ్ కోసం లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జై హింద్.